హాయ్ ఫ్రెండ్స్, సత్తెనపల్లి అయితే వచ్చాను నేను. ఇది మొత్తం చెరువు అన్నమాట. సత్తెనపల్లి మనం రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో ఇది చెరువు. చుట్టూరు చెరువు, మధ్యలో ఎన్టీఆర్ బొమ్మ. ఇది కోడెల శివప్రసాదరావు గారు అయితే కట్టించారు. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వెళ్ళే అచ్చంపేట వెళ్ళే రోడ్డు. ఇది మొత్తం ఒక పట్నం బజార్ లెక్కన, అంటే సరుకులు ఏ సరుకులైనా దొరుకుతాయి, ఏ టు జెడ్. సత్తెనపల్లి చుట్టుపక్కల పల్లెటూళ్ళ అన్నిటికీ ఇది సెంటర్. సత్తెనపల్లి వచ్చి ఏమైనా కావాలంటే గుంటూరు దాకా రాలేని వాళ్ళు సత్తెనపల్లి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ముందు కనబడుతుంది చూడండి, పింక్ వైట్లో. ఆ పింక్ వైట్ కలర్లో గడియార స్తంభం, సత్తెనపల్లి గడియార స్తంభం అంటారు. చూడండి, అది గడియార స్తంభం ఏంది అంటే గడియారం ఇంకా పనిచేస్తుంది. దాంట్లో టైం అనేది ఇంకా పనిచేస్తానే ఉంది. చూడండి, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. టైం వచ్చి 12:10 దాకా అయింది. 12:10 అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఆకలి ఉంది. స్నాక్స్ తిందామని చెప్పి ఏదైనా తీసుకుందామని సమోసా తీసుకున్నా. సమోసా తీసుకునేది వెళ్ళి ఆల్రెడీ వీడియో తీద్దామని చెప్పి ఒక సమోసా కూడా తినేసాను ఆకలితో. రెండో సమోసా మొదలు పెట్టేశా. ఇక ఆగలేక సమోసా అయితే బాగానే ఉంది కానీ టేస్ట్ మంచి కూడా వదిలేసా. అదిరిపోయింది. కాకపోతే కొద్దిగా ఉప్పుగా ఉంది. ఈ సమోసాలు మొత్తం తిన్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే కిచిడి తినాలి. కిచిడి తినాలంటే సమోసా అరగాలి కాబట్టి మనకి కాసేపు అటు ఇటు తిరుగుదామని డిసైడ్ అయ్యాను. సినిమా థియేటర్ అంట. సర్లే అని చెప్పి చూసేసిన తర్వాత ఇంకా లాభలేం కానీ కిచిడి పాయింట్కి వచ్చాను. ఈ ఎండలో కిచిడి చికెన్ తింటే ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ అదిరిపోతుంది అనుకుంటున్నాను. జనం అయితే బాగున్నారు. ఒక రూమ్ లాగా ఉంది ఇది కిచిడి పాయింట్. హోటల్ అయితే ఒక రూమ్ లాగా అయితే ఉంది. ఇది వచ్చేసింది మన కిచిడి. పట్టు పడదాం రండి. కిచిడి అయితే వచ్చేసింది మన కిచిడి. టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. నా తిప్పలు చూడండి, మొబైల్ పెడుతుంటే ఇది సెల్ ఫోన్ కెమెరాకి నేను కిచిడి రెండు కవర్ అవ్వట్లేదు. రెండు బాగా రావాలని నా ప్రయత్నం. మరి ఒక పక్క ఏమో ఆకలిగా ఉంది, అది చూసుకోలేక ఇది చూసుకోలేక పక్కన జనం మొత్తం నన్ను చూస్తున్నారు. ఇక లాభం లేదని చెప్పి వారు మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే ఒక ముద్ద తిన్నాను. చూడండి, పర్లేదు అనిపించింది. ఫస్ట్ ముద్దకి ఇదేంద్ర అనిపించింది. తర్వాత పర్లేదులే అనిపించింది. ఇంకా లాభం లేదని చెప్పి చికెన్ ముక్క ఒకటి వేసేద్దామని చెప్పి చికెన్ ముక్క తీసుకున్నాను. జనం అయితే నాకు వెళ్తున్న వీడియో తింగరోడు వస్తే వీడియో తీసుకుంటున్నాడని చెప్పి. చూడండి, క్వాంటిటీ అయితే ఇది గట్టిగా తినేవాళ్ళకి అయితే ఒకటికి సరిపోదు. అది దీని గురించి టేస్టు, రేటు ఏంది ఎలా ఉందనేది చివరిలో చెబుతాను. మనం పెట్టిన డబ్బులకి ఇది టేస్ట్కి సరిపోయిందా, క్వాంటిటీ సరిపోయిందా లేదని. చూడండి, కెమెరాకి ఏమో ఆకుపడ్డం అవుతుంది. నా వెనకాల చూడండి, ఇది ఒక 2 కవర్లు ఉన్నాయి చూడండి నా వెనకాల. ఒకటేమో నిమ్మకాయల కవరు, ఒకటేమో ఉల్లిపాయల కవరు. ఈ ఎక్కువసేపు కోసి ఉంచకూడదు అంటారు. ఏమో కోసేమో 2 కవర్లు ఉంచారు. ట్యాప్ ఒకసారి వచ్చి నా మీదుగా వచ్చి తీసుకెళ్తున్నాడు. నిమ్మకాయలు కాసిని, ఉల్లిపాయలు కాసిని. నా ఎదురైతే ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళైతే ఉల్లిపాయో అంటున్నారు. ఉల్లిపాయ ఏమో వాడు పట్టించుకోవట్లేదు. ఇక లాభం అని చెప్పి వాళ్ళే వచ్చి తీసుకున్నారు. చేతి నిండా తీసుకున్నారు. ఎందుకన్నా నన్ను తీసుకుంటారు, కొద్దిగా తీసుకోండి అని చెప్పాను. ఇప్పుడు చూస్తున్నారు అందరూ నాగల్లే. చూసుకోండి అని చెప్పి. చూడండి, నా బడా చూడండి, కాలర్ ఎగరేస్తాను ఇప్పుడు. చూడండి ఎంత ఎక్కువ చేస్తున్నాను జనం ముందు నేను. ఇదే అదే వద్దు. టేస్ట్ వచ్చి ఇప్పుడు మనం పెట్టిన రేట్కి దీని టేస్ట్కి మన స్టార్ రేటింగ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తానంటే చూడండి, 5 స్టార్ ఉంది కదా, 5 చికెన్ ముక్కలు వేసుకోండి. దీనికి 2.5 ఇస్తా, అంటే 2.5 చికెన్ ముక్కలు ఇస్తా. మిగతా 2.5 ఏమైనాయి అంటే టేస్ట్కి వచ్చి యావరేజ్, తర్వాత చికెన్ వచ్చి తక్కువ క్వాంటిటీ, తక్కువ అంటే మనం పెట్టిన రేటుకి తక్కువ వచ్చింది అనుకుంటున్నా, తక్కువ. తర్వాత రేట్ ఎక్కువ 120, అందుకని వచ్చి 2.5 చికెన్ ముక్కలు అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.